ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ శ్వేత క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ టైం నా ఛానల్ చేసేవాళ్ళతో లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయడం మర్చిపోతే లైక్ చేస్తే ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి. సో ఇప్పుడు తనుజ కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ అంటే చూసేద్దాం. యాక్చువల్ కళ్యాణ్ వచ్చేసి ఇప్పుడు కిసిక్ టాక్ షోకి రాబోతున్నాడు అని చెప్పి మనం గెస్ట్ చేసాం. బట్ అది గెస్ట్ కాదు, అది నిజమైంది. ఇప్పుడు ప్రొమో కూడా రిలీజ్ చేశారు. సో ఆ కిసిక్ టాక్ షోలో ఇప్పుడు ప్రొమో 5 minutes ప్రొమో రిలీజ్ చేశారనమాట. దానిలో ఇప్పటి వరకు అంటే మనకి తెలిసినంత వరకు అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే, ఫస్ట్ బిగ్ బాస్ హౌస్లో ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలనుకుంటే ఎవరికి చెప్తారంటే, కోర్స్ తను ఎవరి పేరు చెప్తారో తెలుసు కదా, తనుజ. ఎందుకంటే రీజన్ అందరికీ తెలిసిందే, ఆల్రెడీ మీరు బిగ్ బాస్ చూశారు కదా అని చెప్పి చెప్పాడనమాట. సో బయటకు వచ్చిన తర్వాత మీకు ఫస్ట్ ట్రోఫీ విన్ అయింది కళ్యాణ్ పడాలా అనేటప్పటికి మీకు ఎట్లా ఉంది? మీ ఎక్స్‌ప్రెషన్ ఏంటి అంటే, నేను ఇంకా నాది విన్నర్ నేనని చెప్పేటప్పటికి ఇంకా కింద పడిపోయాను అని చెప్పి అంటాడు. ఆఫ్‌కోర్స్ తను విన్ అనేటప్పటికి కింద పడిపోవడం అది మనం అబ్జర్వ్ చేసాం కదా! సో, ఇది ఇంకా నాకు లైఫ్‌లో జరగకూడదు అనుకునేది ఏదైనా ఉంది అంటే చెప్పింది, 'బిగ్ బాస్' సీజన్ 9 విన్నర్ అయ్యాడు కదా! ఇంకోసారి ఇది 'బిగ్ బాస్' విన్నర్ వద్దని చెప్పి అన్నాడనమాట. అంటే రీజన్ ఏంటనేది ఆల్రెడీ మనకు ఆన్సర్స్ అయ్యని చూపించారు కదా! సో, ఇంకొకటొచ్చేసి ఇప్పుడు ఎవరైతే లవ్‌లో ఫెయిల్ అయ్యారో, ఫెయిల్యూర్ అయ్యి దాని గురించి మీరేం చెప్తారంటే, లవ్‌లో ఫెయిల్ అయినంత మాత్రాన మొత్తం లైఫ్ అంతా పోయినట్టు కాదు. ఎందుకంటే లవ్‌లో నేను ఫెయిల్ అయ్యాను. బట్ నేను దాన్ని తట్టుకొని నిలబడగలిగాను కాబట్టే ఇప్పుడు ఈ పొజిషన్‌లో 'బిగ్ బాస్' సీజన్ విన్నర్ అయ్యాను. ప్లస్ మీ ముందు ఇలా ఉండగలిగానని చెప్పి చెప్పాడనమాట. 'బిగ్ బాస్' సీజన్ 9లో మీకు హౌస్‌లో సపోర్ట్ చేసింది ఎక్కువ ఎవరంటే ఆఫ్‌కోర్స్ తనుజనే. ఇంక తనుజ తప్ప ఎవరు చేయలేదంటే, మీ ఫేవరెట్ ఎవరని చెప్పి అడిగితే తనుజనే చెప్పాడనమాట. అంటే యాక్చువల్‌గా ఇప్పటి వరకు ఏ షోకి వెళ్ళినా కూడా ఏం చెప్పాడో ఇక్కడ కూడా అదే చెప్పాడు. అంటే తనుజనే కాదు, కళ్యాణే కాదు, ఎక్కడికి వెళ్ళినా కూడా తనుజ కూడా పవన్ కళ్యాణ్ పడాలా అని పేరే చెప్తుంది. తిను కూడా అంతే. అంటే ఇద్దరు ఈక్వల్‌గానే ఎక్కడైనా గానీ ఇప్పటి వరకు మాట అయితే మార్చలేదు గైస్. వాళ్ళిద్దరూ మ్యూచువల్ ఫ్యాన్స్‌కి అయితే ఇదైతే గుడ్ న్యూసే కదా! అంటే వాళ్ళిద్దరు కలిసి వచ్చుంటే ఇంకా బాగుండేది. బట్ ఒకళ్ళు వచ్చారు అయినా ఓకే. సో ఇప్పుడు ఇంకా కొన్ని క్వెషన్స్ అడిగారనమాట. అవేంటంటే, మీ ఫాదర్ బాగా ఉన్న స్టేజ్ నుంచి లో అయిపోయిన స్టేజ్‌కి వచ్చారు కదా! అది చూస్తే మీకేమనిపిస్తుందంటే, అంటే మా ఫాదర్ ఫస్ట్ బాగా బిజినెస్ మ్యాన్‌గా నేను చూసాను. హైగా వెళ్ళి మళ్ళీ లోగా జీరో పడిపోయారు. జీరో పడిపోవడమే కాదు, హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి. ప్లస్ అవన్నీ వచ్చినా కూడా తట్టుకొని నిలబడగలిగి నన్ను మా తమ్ముడిని చదివించారు. అసలు ఇదైతే అంటే ఎవరైనా గానీ ఇది ఇట్లా వీటిని చూసి నేర్చుకుంటారు కదా! మాకైతే మా ఫాదర్ హీరో అని చెప్పాడనమాట. అదే కాకుండా ఇంకా అసలు నువ్వు మనీకి వాల్యూ ఇస్తావా? లేకపోతే రిలేషన్‌షిప్ కంటే, నేను రిలేషన్‌షిప్‌కి వాల్యూ ఇస్తాను. ఎందుకంటే మనీ ఇప్పుడుంటుంది, రేపు వెళ్ళిపోతుంది. మనీకి వాల్యూ ఇచ్చామంటే ఇంకా మనీ పోయిన తర్వాత ఇంకా అసలు మన గురించి మనం చూసుకోవడానికి ఏముండదు. మనీకి వాల్యూ ఇవ్వకూడదని చెప్పాడనమాట. ఇంకొకటి, ఒకవేళ మనీకి వాల్యూ ఇవ్వకపోతే మీ దగ్గర మనీ లేకపోతే ఏముండదు కదంటే, అఫ్‌కోర్స్ నేను మనీ లేకుండా ఆల్రెడీ ఉన్నాను. చాలా బాధలు పడ్డాను. నాకు తెలుసు మనీ లేకపోతే ఉండే వాల్యూ. అలా అని చెప్పి మనీ అనకైతే నేను పడే రకాన్ని కాదు. నాకు మాత్రం రిలేషన్‌షిప్సే ఇంపార్టెంట్ అని చెప్పాడనమాట. తనుజ మీది రిలేషన్‌షిప్ బయటకొచ్చిన తర్వాత ఎలా ఉందంటే, హౌస్‌లో ఎట్లా ఉందో బయట కూడా అంతే ఉంది. ఏ డిఫరెన్స్ లేదు. రోజు మాట్లాడుకుంటాం, రోజు చిట్ చాట్ చేసుకుంటాం. అసలు అంటే కొంతమందయితే రూమర్స్ బయట పుట్టిస్తున్నారు. బట్ ఎటువంటి రూమర్స్ పుట్టించినా కూడా మా ఇద్దరం మాత్రం బెస్ట్ ఫ్రెండ్స్‌గా ఉన్నాం ఇప్పటి వరకు అని చెప్పాడనమాట. ఇంకొకటొచ్చేసి, నీకు ఇప్పుడు ఒక ఆల్బమ్ వస్తుంది గదా! ఆల్బమ్ ఎప్పుడు రిలీజ్ మేము ఎప్పుడు చూస్తాము? అసలు మీ ఇద్దరు అంటే హీరోయిన్‌లు ఉన్నారు గదా! అట్లా అంబ్రెల్లా యేసుకొని అట్లా ఉంటే అసలు మాకు చూడడానికి చాలా బాగా అనిపించింది. ఎప్పుడు చూస్తామని చెప్పి ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాం. అంటే 'పెద్ది' సినిమా రిలీజ్ అయింది గదా! ఇంకా త్వరలో అని చెప్పి ఇంకా అక్కడైతే వాయిస్ తీసేశారు. అంటే యాక్చువల్‌గా సాటర్‌డే మొత్తం ఎపిసోడ్ వస్తుంది. ఆ ఎపిసోడ్ అయితే నేను ఏది గూడా వదలకుండా ప్రతిదీ మీకు అప్డేట్ చేస్తాను గైస్. సో నాకైతే సూపర్‌గా అనిపించింది. ఎందుకంటే కళ్యాణ్ పడాలా ఇంటర్వ్యూ ఏమేం క్వెషన్స్ అడుగుతారో వెయిట్ చేస్తున్నాంగా. సో వన్ డే వెయిట్ చేసి వచ్చేసాయి. సో సీ యూ నెక్స్ట్ వీడియో గైస్.